ఒక ఊర్లో ఒక కిరాణా దుకాణం ఎప్పుడూ రద్దీగా ఉండేది. అన్నా నాకొక కిలో పెసరపప్పు. అన్నా నాకొక సేరు పంచదార. అంటూ జనాలు ఎగబడుతూ ఉండేవారు. ఉండండన్నా, అందరికీ ఇస్తాను. ముందు ఆడవాళ్ళని పంపిద్దాం. బాబాయ్, నువ్వు కాసేపు అలా కూర్చో, నేనిస్తాను అంటూ తేనె కంటే మధురంగా మాట్లాడుతూ ఎవరికేం కావాలో అందరికీ ఇచ్చేవాడు. అందరితో చాలా మర్యాదగా ప్రేమగా మాట్లాడేవాడు. గోపాలం వల్ల ఆ కొట్టుకే పేరొచ్చింది. గోపాలం అన్న మాట వినడానికి ఎంత బావుంటుందో. అవునరా, వ్యాపారానికి కావలసింది ఇదే అని అందరూ గోపాలాన్ని పొగుడుతూ ఉండేవారు. అలా అని గోపాలం ఆ కొట్టు యజమాని అనుకునేరు సుమి. కాదు కాదు, ఆ కొట్లో పనిచేసే పాలేరు. బాణపొట్టతో వంకర చూపుతో గల్లా పెట్టె దగ్గర దర్జాగా కూర్చునే ఆంజనేయులే ఆ కొట్టు యజమాని. రేయ్, ఊరికే అరవకండి. ఏంది గోలా? వస్తువులు ఇస్తారులే. డబ్బు లేకుండా తేరగా ఇవ్వడానికి ఇదేమైనా ధర్మసత్రమా? ఎప్పుడు చూడు రేపు ఎల్లుండి రేపు ఎల్లుండి అంటూ పాడిందే పాడతారు అంటూ విసుగ్గా మర్యాద లేకుండా చులకనగా మాట్లాడేవాడు. దాంతో ఊర్లో ఉండే చాలామంది ఆంజనేయులు కంటే గోపాలానికే విలువిచ్చేవారు. 200 ఎకరాల మాగాణి, 1,00,000 ఎకరాల మెట్టభూమితో ఏడాదికి 2 పంటలు పండే ఆ నాగేంద్రపురంలో గోపాలం కొట్టు అంటే అందరూ గుర్తుపడతారు. ఆంజనేయులు కంటే గోపాలానికి అందరూ విలువివ్వడం యజమానికి నచ్చేది కాదు. ఈ ఊరి షావుకార్ని అందరూ నాకంటే వాడికి విలువిస్తారెందుకు? అయినా కోతికేం తెలుసు కర్పూరం వాసన అన్నట్టు ఈ చిల్లరగాళ్ళకేం తెలుసు నా విలువ అని మనసులో తనంతాను సమర్థించుకుంటూ ఉన్నాడు ఆంజనేయులు. కొట్టులో గోపాలం ఉంటే ఎక్కువ మంది ఆ కొట్టుకొచ్చేవారు. ఆంజనేయులుంటే మాత్రం చాలా తక్కువ మంది వచ్చేవారు. ఇది కూడా ఆంజనేయులు జీర్ణించుకోలేకపోయేవాడు. ఒకరోజు ఆంజనేయులు గల్లా పెట్టె దగ్గర కూర్చొనున్నాడు. గోపాలం భోజనానికి ఇంటికొచ్చాడు. ఇంతలో కొట్టు దగ్గరికి రామస్వామి వచ్చాడు. ఆంజనేయులు, తీరిగ్గా కూర్చున్నావు, ఏంటి సంగతి అంటూ మామూలుగా పలకరించాడు. హా, రామస్వామన్నా, రండి కూర్చోండి. మన కొట్టులో మనం తప్ప ఎవరుంటారు చెప్పు? ఏంటయ్యా అలా అంటావు? నీకేం బాధ? వజ్రం లాంటి మనిషి దొరికాడు. గోపాలం ఉండగా నీకేం బాధ అని గోపాలాన్ని పొగడ్డం మొదలుపెట్టాడు. ఆంజనేయులకి ఆ విషయం అస్సలు రుచించలేదు. ఎంత బాగా పనిచేసినా నా కొట్టు వాడి కొట్టు అవుతుందా? జీతం కోసం పనిచేసేవాడు ఆ పాలేరు, జీవితాలు పెట్టి పనిచేసేది మనం అంటూ కొంచెం కూడా గోపాలం గురించి మంచిగా మాట్లాడకుండా వెనక్కిలాగే మాటలు మాట్లాడుతున్నాడు ఆంజనేయులు. సరేలే, నాకెందుకు, కాని 2 సేర్లు మినపగుళ్ళివ్వు, త్వరగా వెళ్ళాలి. హా, సరే అని ఆంజనేయులు మినపగుళ్ల కోసం వెతుకుతూ ఉన్నాడు. మినపగుళ్ళు ఎక్కడా కనిపించలేదు. ఇక్కడే పెట్టాను, కనపడట్లేదు. ఈ గోపాలంగాడు ఒక్క పని కూడా సరిగ్గా చేయడు అంటూ గోపాలాన్ని తిడుతూ వెతుకుతున్నాడు. ఇంతలో గోపాలం అక్కడికొచ్చాడు. రామస్వామి గారు, ఏంటిలా వచ్చారు? ఏం కావాలయ్యా? ఏం కావాలి అని తీరిగ్గా అడుగుతున్నావేంటి? మినపగుళ్ళు కావాలంట. ఎక్కడ ఉన్న వస్తువు అక్కడే పెట్టమన్నాను కదా. ఈ మినపగుళ్ళు కనపడట్లేదు. పనిచేయడమే చేత కాదు నీకు అని కావాలని తిడుతూ ఉన్నాడు. ఆంజనేయులు తిట్టడంలో ఏమాత్రం న్యాయం లేదని రామస్వామికి గోపాలానికి తెలుసు. కాని గోపాలం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. మాట్లాడకుండా ఉన్నావేంటి? విషయం చెప్పు. ఓ, మినపగుళ్ళు 2 రోజుల ముందే అయిపోయాయ్యా. ఒక బండి పంపించమని కృష్ణారావుకి ఉత్తరం రాశాం కదా అని చెప్పాడు. దాంతో రామస్వామి ముందు ఆంజనేయులకి తల కొట్టేసినట్టయింది. ఇలా ఒక విషయం మీద ఇంకో విషయంతో ఆంజనేయులకి గోపాలం మీద అసూయ ఏర్పడటం కొనసాగుతూ ఉంది. ఇంకొన్ని రోజులు పోతే ఈ కొట్టు గోపాలంగాడిది అనుకుంటారు అని మనసులో అనుకున్నాడు. ఆ రోజు రాత్రి ఆంజనేయులు ఇంట్లో అన్నం కూడా తినకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. వాణ్ణి పనిలోంచి తీసేయాలి, కానీ ఊరికే తీసేయకూడదు అంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి ఆంజనేయులు భార్య పుష్పవల్లి వచ్చింది. ఏవండి, భోంచేద్దుర్రండి అంటూ మామూలుగానే అడిగింది. ఒక రోజు తినకపోయినంత మాత్రాన మనుషులు చచ్చిపోతారా? వెళ్ళా అని కసురుకున్నాడు.
దాంతో పుష్పవల్లికి ఏం అర్థం కాలేదు. ఇప్పుడు నేనేమన్నానని అట్టా ఎగురుతున్నారు? భోజనం గురించే కదా అడిగింది అంటూ ఆంజనేయుల మీద ఆమె కూడా విసుక్కుంది. నేను ముఖ్యమైన విషయం గురించి ఆలోచిస్తుంటే బుర్ర తింటావు. ముఖ్యమైన విషయం. ఇంట్లో పెళ్ళేడుకొచ్చిన అమ్మాయికి సంబంధం చూడరు కానీ అడ్డమైన విషయాలన్నీ ఆలోచిస్తారు అని గొణుక్కుంటూ వెళ్ళిపోయింది పుష్పవల్లి. ఆంజనేయులకి మాత్రం తన దగ్గర పనిచేసే గోపాలం మీద ఈర్ష్యతో నిద్రపట్టట్లేదు. తిండి సహించట్లేదు. ఇంకో పక్క గోపాలం మాత్రం పెరట్లో నొలక మంచం వేసుకొని హాయిగా నిద్రపోతుంది. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు గోపాలం కొట్లో సరుకులన్నీ సర్దుకుంటూ ఉన్నాడు. మధ్యాహ్నం భోజనం చేసి ఆంజనేయులు కుర్చీలో కూర్చొని మాగన్నుగా నిద్రపోతున్నాడు. ఇంతలో ఇంట్లో పనిచేసే మల్లిగాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యగారు అయ్యగారు అని పెద్దగా అరిచాడు. దాంతో ఆంజనేయులు ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఏంట్రా అలా అరిచావు? అమ్మాయి గారిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారంట, మిమ్మల్ని రమ్మంటున్నారు అనగానే ఆంజనేయులు పరిగెత్తుకుంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు. యజమాని లేకపోయినా కొట్టుని ఒక్కడే చూసుకోవడం గోపాలానికి కొత్తేం కాదు. కాబట్టి ఒక్కడే కొట్టును చూసుకున్నాడు. పక్షులు గూటికి వచ్చేదాకా గోపాలం కొట్టును చూసుకుని మూసేసి తాళాలిద్దామని ఆంజనేయులింటికి బయలుదేరాడు. కొంచెం దూరం నడవగానే అక్కడొక ఎర్ర సంచి కనిపించింది. ఇది మా యజమాని సంచిలా ఉందే అనుకొని ఆ సంచిని తీసుకున్నాడు. దాంట్లో ఏముందో కూడా చూడకుండా చేతిలో పట్టుకుని ఆంజనేయులింటికి వచ్చాడు. ఇంట్లో ఆంజనేయులు కొంచెం దుఃఖంతో ఉన్నాడు. గోపాలం వినయంగా ఆంజనేయుల దగ్గరికి వచ్చాడు. అయ్యా ఏంట్రా నీ గోలా? ఇక్కడికెందుకొచ్చావు? అయ్యా మీ సంచి కనపడింది, తీసుకొచ్చాను అంటూ ఎర్ర సంచి ఇచ్చాడు. నమస్కరించి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ ఎర్ర సంచి తెరిచి చూస్తే 60 బంగారు నాణేలున్నాయి. కాని ఆంజనేయులుకి చెడు బీజం అప్పుడే పడింది. తర్వాత రోజు ఉదయాన్నే గోపాలం ఇంట్లో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండగా పంచాయతీ నుంచి పిలుపు వచ్చింది. గోపాలానికి ఏమీ అర్థం కాలేదు. ఏం జరిగిందో అంటూ పరిగెత్తుకుంటూ పంచాయతీకి వచ్చాడు. అక్కడ ఆంజనేయులు కూడా ఉన్నాడు. ఏవైందయ్యా అంటూ నమస్కరించి అడిగాడు. అంటే మీ యజమాని నీ మీద ఫిర్యాదు చేశాడు అని పంచాయతీ పెద్ద అనగానే గోపాలం కాళ్ల కింద భూమి కంపించింది. నా మీద ఏంటయ్యా అంటూ భయపడుతూ అడిగాడు. ఈయనకి ఎర్ర సంచి ఇచ్చావా? ఇచ్చానయ్యా. అందులో 100 నాణేలుంటే నువ్వు 60 మాత్రమే ఇచ్చావంట. మిగతా 40 నాణేలు నువ్వు దొంగలించావని చెబుతున్నాడు అనగానే గోపాలం మీద పిడుగుపడినట్టయింది. అయ్యో నాకేం పాపం తెలీదయ్యా, అందులో ఏముందో కూడా నాకు తెలీదు అని జరిగిందంతా చెప్పాడు. ఆంజనేయులు గురించి ఊరందరికీ తెలుసు. అందుకే ఏం మాట్లాడకుండా ఆ పంచాయతీ పెద్ద కాసేపు ఆలోచించాడు. ఆంజనేయులు గారు, మళ్ళీ ఆలోచించి చెప్పండి. మీ సంచిలో 100 నాణేలున్నాయా? ఉన్నాయండి అంటూ కోపంగా చెప్పాడు. గోపాలం, నువ్వు చెప్పు, నీకు దొరికిన సంచిలో 60 ఉన్నాయా? అయ్యా నాకసలు ఏ ఉందో కూడా తెలీదయ్యా అని చెప్పాడు గోపాలం. మీ ఇద్దరూ చెప్పే దాని ప్రకారం ఈ సంచి ఆంజనేయులు గారిది కాదు. మీరు కాకుండా వేరే వాళ్ళెవరూ ఈ సంచి గురించి ఫిర్యాదు ఇవ్వలేదు కాబట్టి దొరికిన వారికే సంచి దక్కుతుంది అని చెప్పి ఆ ఎర్ర సంచిని పంచాయతీ గోపాలానికి అప్పగించింది. గోపాలం ఆ ఎర్ర సంచి తీసుకుని వెళ్ళిపోయాడు. తను తీసిన గోతిలో తనే పడ్డట్టు ఆంజనేయులకి ఉన్నదీ పోయింది, ఉంచుకున్నదీ పోయింది. ఆంజనేయులు ఏం చెయ్యలేక ఎవరికీ చెప్పుకోలేక ఇంట్లో కూర్చుని సతమతమయ్యాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ఎర్ర సంచితో గోపాలం అక్కడికి వచ్చాడు. అయ్యా నమస్కారం అంటూ వాళ్ల ముందు ఆ ఎర్ర సంచి పెట్టాడు. అయ్యా నిజంగా ఆ 40 నాణేలు పోయుంటే చాలా బాధాకరమయ్యా, కానీ దేవుడి ప్రమాణంగా చెప్తున్నాను, నేనా డబ్బు తీసుకోలేదు అని చాలా వినయంగా చెప్పాడు. ఇదంతా పుష్పవల్లి కూడా వింటోంది. ఈ సంచి మీదే అని నాకు తెలుసయ్యా, నాకుచితంగా వచ్చే డబ్బు వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. గోపాలం వెళ్ళిపోయాక
పుష్పవల్లి ఆంజనేయుల దగ్గరకొచ్చి, మనసు బంగారమండి ఈ కుర్రాడిది అని చెప్పింది. ఆంజనేయులు అలాగే చూస్తూ ఉన్నాడు. తర్వాత రోజు గోపాలం ఇంటి దగ్గర ఉన్న స్థలంలో కూరగాయలు వేయడానికి సిద్ధం చేస్తున్నాడు. ఉదయాన్నే ఆంజనేయులు గోపాలం దగ్గరికి వచ్చాడు. రే గోపాలం, మనిషిలో ఇంత మంచితనం ఎలారా? కల్మషం లేదు, కోపం లేదు, పగలేదు. ఎలా ఉంటారా ఇలా? పెద్దవాణ్ణైనా సరే సిగ్గు విడిచి చెప్తున్నా, నన్ను క్షమించరా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత గోపాలాన్ని తీసుకువెళ్లి కొట్లో పెట్టుకున్నాడు. గోపాలం కూడా ఆ వ్యాపారాన్ని అంచెలంచెలుగా ఎదిగేలా చేశాడు. ఆంజనేయులు కూడా చాలా సంతోషించి తన ఒక్కగానొక్క కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు. ఆంజనేయులు కళ్ల ముందు కూతురు అల్లుడు సంతోషంగా ఉంటూ వ్యాపారాన్ని చూసుకుంటూ